ఆ మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో బయట పారేసిన ఈ విశ్వాసులు అవిశ్వాసులు వాక్యపు వెలుగులో లేకుండా, దేవునికి లోబడకుండా, దేవుని ఇష్టానుసారమైన జీవితాలు జీవించకుండా బయట పారవేసిన వీళ్ళందరూ నరకంలో పళ్ళు కొరుకుతారని రాశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని నరకం వైపు నడిపిస్తున్నావా? దేవుని యొక్క పరలోకంలో గంపలో పడేటట్టుగా బోధిస్తున్నావా? ఏ బోధ అండి నీ బోధ? ఏమండి, అర్థం చేసుకోండి. ఈరోజు నీ దగ్గర చాలా మంది ప్రజలు కనపడుతున్నారు. వాళ్ళని చూసి నువ్వేమనుకుంటున్నావు అంటే, ఎంతమంది ప్రజలు వచ్చారనుకుంటున్నావు? గుంపులు గుంపులు నా దగ్గరకు వస్తున్నారు అనుకుంటున్నావు? చివరికి గంపలో పడేది ఏ ఒక్కరో ఇద్దరో. మిగతా వాళ్ళందరూ బయట పారేయబడతారు.